అందిన కాడికి పీడించుకు తినేటటువంటిదైతే కనుక ఆ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటారు, చేత్కరించుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటయ్యా అంటే, టోల్ గేట్ దగ్గర మామూలుగా అయితే కనుక ఇదివరకు ఒకసారి డబ్బులు తీసుకుంటే రోజంతా అది వర్తించేది, అటు ఇటు అంటే బోత్ సైడ్స్కి కడితే. తర్వాత కాలంలో ఒకవైపు 160 రూపాయలు అయితే రెండో వైపు 80 రూపాయలు అనేటటువంటిది ఉండేది. ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా దాంతో సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా మొదటిసారి 160, రెండోసారి ఎన్నిసార్లు తిరిగితే అన్ని 80 రూపాయలు కట్ అవుతున్నాయి. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడు పత్రికే రాసుకొచ్చినటువంటి కథనం. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కథనం. 68 టోల్ గేట్లు ఉంటే 63 టోల్ గేట్లో ఇదే విధానం నడుస్తుంది. నిలువు దోపిడీ జరుగుతోంది. పార్లమెంటు సభ్యులు దీన్ని కనుక సీరియస్గా తీసుకోకపోతే ప్రజలు దోపిడీకి గురవుతారు. పార్లమెంటు సభ్యులే ఎందుకు తీసుకోవాలి దీన్ని అంటే, వాస్తవంగా పార్లమెంట్ సభ్యులకు కేంద్రంతో యాక్సెస్ ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కేంద్రం తరపున పనిచేస్తుంటుంది. కేంద్రాన్ని మాట్లాడి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి, అట్లాగే NHAI అధికారులతో కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకపోతే నిలువు దోపిడీకి గురయ్యేది ఆంధ్ర ప్రజల సొమ్ములు. ఈవెన్ మన పార్టీల నాయకులు కూడా ఇప్పుడు కార్లు విపరీతంగా వాడుతూ ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ అన్నా చేయండి, లేదా NDA భాగస్వామ్య పక్షాలైనటువంటి ఎక్సెప్ట్ వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి 21 సీట్లు ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఆ 21 మంది అన్నా కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.